దేహానికి బాధ ఏమిటంటే అనారోగ్య సమస్య కావచ్చు, ఒక మానసిక సమస్య కావచ్చు, అశాంతి కావచ్చు, బంధుత్వాలతో ఉన్నటువంటి గొడవలు కావచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళతో సమస్యలు కావచ్చు, ఎవరితో అయినా సమస్య కావచ్చు. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి అంటే మనలో ఉన్న అజ్ఞానం తొలగాలి. అజ్ఞానం తొలగాలి అంటే నీకు సరైన గురువు లభించాలి. బ్రహ్మగారు 84 లక్షల జీవరాశిని సృష్టించిన తర్వాత అనుకున్నారట ఒక మనిషిని సృష్టించారు. అప్పుడు అనుకున్నారట మనిషి సృష్టించిన తర్వాత నేను సంతోషంగా ఉన్నాను. కంప్యూటర్ భాషలో చెప్పాలంటే మనిషి సృష్టించినప్పుడు హార్డ్వేర్ ఇచ్చాడు, సాఫ్ట్వేర్ ఇచ్చాడు భగవంతుడు. అతను ఈ ప్రకృతి మాయలో పడి అన్ని సర్వస్వం మర్చిపోయి నా జన్మ సార్థకత ఏమిటి, భగవంతుడు సృష్టి చేసి నన్ను ఈ భూలోకానికి ఎందుకు పంపించాడు అంటే ఏమిటి, ఇవన్నీ ఎదుర్కొంటున్నాం ఈ సమస్యలన్నీ. వీటన్నిటికీ ఏమిటి, మాయా చక్రంలో వీడు బంధించబడ్డాడు. నా ఉద్దేశం అది కాదు, తిరిగి వీడు నా సన్నిధానానికి రావాలి. ఎలా అయితే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత పిల్లలు మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర చేరాలో అదే విధంగా భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి.